సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భారీ ఏర్పాట్లు చేసింది సర్కార్. దీనిపై జీవో రిలీజ్ చేసింది. సాయంత్రం 6:05 తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యక్రమానికి హైదరాబాద్తో పాటు జిల్లాల నుంచి మహిళలు తరలివస్తున్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 1,00,000 మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 6:05 తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లే చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన పనులను ఆదివారం సాయంత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. చుట్టూ అక్కడ జరుగుతున్న పనులను చూశారు. పెండింగ్ పనులు స్పీడ్ గా పూర్తి చేయాలని సూచించారు. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదటన తిలకంతో సగటు తెలంగాణ మహిళల తెలంగాణ తల్లి రూపం ఉంది. చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న, సజ్జలను ఉంచారు. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిళ్లను పెట్టారు. రాష్ట్రంలోని సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. కాంస్య విగ్రహం ఎత్తు 17 అడుగులుగా ఉంది. మరో 3 అడుగులతో కింద గద్దె రూపొందించారు. సుమారు 5.5 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహం, పరిసరాల్లో ఫౌంటైన్, పచ్చిక బయళ్లను తీర్చిదిద్దారు. తెలంగాణ తల్లి విగ్రహం మారినప్పటికీ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ తెలంగాణ తల్లి చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది. రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఇవాళే విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు సీఎం. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయని ప్రకటించారు.